ఒక భార్య పరాయి మగవాడి మీద ఎందుకు ఆశపడుతుంది? చాలామంది ఆడవాళ్ళు భర్త ఉండగానే పరాయి మగవాడి మీద ఆశపడుతూ ఉంటారు. ఇది 100% తప్పు. కానీ అలా ఆశపడటానికి రీజన్స్ ఏంటో చెప్తే మీ మగాళ్ళు కొంచెం మారుతారు, ఆడవాళ్ళు తమ తప్పులు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. అందులో నెంబర్ 1, భర్త నుంచి ఎమోషనల్ కనెక్ట్ లేవడం. ప్రతి ఒక్క భార్య, నేను ఒక భార్యగా చెప్తున్నాను, భర్తగా నుంచి ఏం కోరుకుంటుందంటే ప్రేమ, ఆప్యాయత, ఒక గుర్తింపు అనేది కోరుకుంటుంది. కానీ కొంతమంది భర్తలు ఆమెను నిర్లక్ష్యం చేసి తన మీద ప్రేమ చూపించకపోవటం, అలాగే తను ఏ మాట చెప్పినా కానీ పెడచెవిన పెట్టడం, అలాగే ఆమెకి ఎటువంటి గౌరవం ఇవ్వకపోవటం వల్ల ఈ భార్యలు అంటే బయట సొసైటీ ఎలా ఉందండి, వాళ్ళు ఈ ఆడవాళ్ళని పొగట్టం, మీరు ఆహా ఓహో అంటాం, మీరు అందంగా ఉన్నారంటే ఏమేమో చేస్తుంటారు, వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి భార్యల్ని నిర్లక్ష్యం చేయకండి. సరే, నెంబర్ 2, భార్యని అవమానించడం, తక్కువ చూపు చూస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, ఇతరులతో కంపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు లేడీస్కి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతారు. పరాయి వ్యక్తుల్లో ఆ రెస్పెక్ట్ అనేది వెతుకుంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, భర్తలు బిజీగా ఉండటం. బిజీగా ఉండాలి, వాళ్ళు సంపాదించాలి, ఫ్యామిలీని పోషించాలి, ఇది 100% కరెక్ట్. కానీ ఇంట్లో ఉండే కొద్ది టైం అయినా వైఫ్తో స్పెండ్ చేయకుండా మొబైల్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా తిరుగుతూ ఉంటారు. భార్యకి క్వాలిటీ టైం ఇవ్వరు. నెంబర్ 4, ఫిజికల్గా దూరంగా ఉండటం. ఈ ఫిజికల్గా ఎమోషన్ అనేది దూరంగా ఉండటం వల్ల వాళ్ళ మధ్య దూరాన్ని ఇంకాస్త పెంచుతుంది. నెంబర్ 5, సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియా వల్ల కూడా చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకుంటే చాలా ఈజీ ఉంది మన లైఫ్కి, కానీ ఇది రాంగ్గా వాడుకుంటే దీనంత దరిద్రం ఇంకొకటి లేదు. అందరు ఆడవాళ్ళు ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు, అందరు మగవాళ్ళు ఇలానే ఉంటారని నేను చెప్పట్లేదు. కొన్ని కాపురాలు ఆడవాళ్ళు చేసే తప్పుల వల్ల కూలిపోతున్నాయి, కొన్ని కాపురాలు 100% మగవాళ్ళు చేసే తప్పుల వల్ల కూలిపోతున్నాయి. కాబట్టి ఇవి కొంచెం అడ్జస్ట్ అయ్యి సరిచేసుకొని భార్యాభర్తల గొప్ప బంధాన్ని మీరు అనుభవించండి, ఎంజాయ్ చేయండి. ఎక్కడో ఉన్న మనిషిని మనతో ఎందుకు కనెక్ట్ చేస్తున్నాడండి దేవుడు? మనకి ఈ 3 ముళ్ళ బంధం ఎందుకు వేస్తున్నాడు? ఎన్నో జన్మల బంధం అయితేనే కానీ అలా మనం వైఫ్ హస్బెండ్ అవ్వగలుగుతారు. కాబట్టి ఈ బంధాన్ని అర్థం చేసుకొని వైఫ్, హస్బెండ్, పిల్లలు ఇలా అందమైన జీవితాన్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. అంతేకాని అక్రమ సంబంధాల వల్ల మీ పరువులు పోగొట్టుకొని మీ క్యారెక్టర్ లెస్ అయ్యి అనవసరంగా ఎందుకు చెప్పండి? ఇంత చక్కటి లైఫ్ పెట్టుకొని వేటి కోసమో వెంపర్లాడతారు. అవి లైఫ్ లాంగ్ ఉండేవి కావు, అవి కరెక్ట్ కూడా కావు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్ చేయండి. ఏమంటారు?